కర్నూలు జిల్లా కోస్గిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS ఇచ్చాం. 300 ఛానళ్లు, 3 టెలిఫోన్లు, మీరు ఎంత టైం కావాలంటే వాడుకోవచ్చు. దీనికి 149 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దర్జాగా ఇంట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు, ఏ పని కావాలన్నా చెప్పుకోవచ్చు, నేను అడిగిన దానికంత సమాధానం చెప్పచ్చు. ఏ అధికారికి పనున్నా ఒక యాప్ కొడితే పని అయ్యి మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రహదారులు, నేను ముందే చెప్పాను, కర్నూలుకి అమరావతి నుంచి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. అది కాని వస్తే పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 4-5 గంటల్లోనే మీరు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన ఆర్థిక నగరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడి నుంచి దగ్గరలోనే పనిచేసుకుని అక్కడనే సెటిల్ కావడానికి చేస్తున్నాం. ఇంకో పక్క MSME పార్కులు, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక కేంద్రాన్ని పెడుతున్నాం. మీరు అక్కడనే ఉత్పత్తి చేసుకోవడం, ఇంట్లో ఉత్పత్తి చేసినా అక్కడ వచ్చి మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. మన రాజధాని ఉంది అమరావతి, ప్రపంచంలోని ఒక అగ్ర రాజధానిగా తయారు చేయాలని తెలుగువాడు గర్వపడే విధంగా, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా మన అమరావతి వస్తుంది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిన్ననే మీరు చూశారు పోలవరం ప్రాజెక్టు. ఒకే రోజు పోలవరంలో మీరు చూస్తే 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయించాం. ఇంతవరకు చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలవరం మన జీవనాడి. మీకు ఇక్కడ పులి కనుమలో నీళ్లు వస్తున్నాయంటే అక్కడ గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు వచ్చాయి కాబట్టి ఆ నీళ్లు అక్కడ వాడుకుని ఇక్కడ తుంగభద్రలో గాని శ్రీశైలంలో గాని నీళ్లు ఈ ప్రాంతానికి వాడే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది. నరేగా పనుల్లో మీరు చూస్తే 13,1416 రూపాయలుంటే కనీస వేతనం 2,206 రూపాయలకు పెంచాం. ఇంకో పక్క కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అవకాశాలు ఇచ్చాం. ఈరోజు దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. సురక్షితమైన కాన్పులు వస్తాయి. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి కల నెరవేర్చాలని నేను ముందుకు పోతున్నా. 1,50,000 ఇచ్చాం. ఈ రోజు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఇల్లు లేని ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ జన్మభూమిని ఇమ్మన్నాను. ఇంకొక పక్క అర్హులుంటే అర్హులందరికీ పింఛను కూడా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రేషన్ కార్డులన్నీ కూడా అర్హులందరికీ ఇమ్మన్నాం. నా ఆలోచన ఒకటే, పేదవాడు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా ఈ జన్మభూమి గాని మీరు ఒక్కసారి మెసేజ్ ఇస్తే తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా టెక్నాలజీకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మన ఇంత మునిపే నేను చెప్పాను, సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మనిషి పుట్టినప్పటి నుంచి, గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేపడుతున్నాను. మీ పేదవాళ్ళ కోసం, మీలో ఒక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకో పక్క నేను ప్రతిరోజు మీకు ఫోన్లు చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు నా ఫోన్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నా ఫోన్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.
వస్తున్నాయంటే చేతులు పైకెత్తండి. ఒక జవాబుదారీ పరిపాలనలో తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఆదరణ వచ్చిందా? పింఛన్ వచ్చిందా? బీమా వచ్చిందా? రేషన్ సక్రమంగా అందుతుందని అన్ని ప్రోగ్రాములకి మీ యొక్క సమాచారం తీసుకుంటున్నాను. అదే సమయంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నాను. జన్మభూమిలో చదవమంటున్నాను, గ్రామ కమిటీల్లో చదవమంటున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఒకప్పటికి ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా మార్పు వచ్చింది. చాలా బాగా పనిచేస్తున్నారు. పని చేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పని చేస్తున్నారని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే మన కోసం పనిచేసే అధికారులు కూడా అభినందిస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి బాగా పనిచేస్తా ఉంటే చెప్పి ఈ 5 అడిగారు, ఈ 5 కూడా శాంక్షన్ చేసి పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ ఒకసారి చూస్తే మనం అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాం, సంక్షేమాల పైన శ్రద్ధ పెట్టాం, మీ అందరికీ న్యాయం చేయడానికి నేను శ్రద్ధ పెట్టాను. కానీ ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన మధ్య చిచ్చు పెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తున్నారు. నిన్నే మీరు చూశారు తమ్ముళ్ళు 2 సంఘటనలు. జయప్రకాష్ నారాయణ గారు ఒక 16 మంది 20 మంది రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులతో ఒక కమిటీ వేశారు. ఇంకా 85 వేల కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. కేంద్రం అన్యాయం చేస్తా ఉంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, అదే మరిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కేంద్రానికి బాధ్యత ఉంది, ఇంకా 85 వేల కోట్ల రూపాయలు లేకపోతే 75 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఆయన్ని అభినందిస్తున్నా, మేధావులను అభినందిస్తున్నా. ఎందుకంటే మన కోసం సంఘీభావాన్ని తెలియజేశారు, కేంద్రం చేసిన అన్యాయాన్ని గట్టిగా నినదించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడాలని అడుగుతున్నాను. ఆయనకు ఉండేది 2 సమస్యలు. ఒకటి కోడి కత్తి. ఆ కోడి కత్తి డ్రామా ఆడుతున్నాడు. అవునా కాదా? మీరే ఆలోచన. కోడి కత్తికి మనకు సంబంధం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరో వాళ్ళ అభిమానం వచ్చి సానుభూతి కోసం ఆయన పైన కావాలని భుజం మీద ఆ కత్తి కూడా స్టెరిలైజ్ చేసి ఏదో ఈయనకి సానుభూతి వస్తుందని వాళ్ళ అభిమానం చేస్తే దాన్ని కావాలని ఇష్యూ చేసి సానుభూతి కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క ఈయన మెడ పైన సిబిఐ కత్తి ఉంది. అది నరేంద్ర మోడీ కత్తి. ఆ నరేంద్ర మోడీ ఈ సిబిఐ కత్తి పెట్టి బెదిరిస్తున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు ఆడితే నీకు సిబిఐ ఏమి చేయదు, లేకపోతే నువ్వు జైలుకు పోతావంటే భయపడిపోయి మన మీద విమర్శలు చేస్తున్నాడు. నిన్న మొన్న చూశారు తమ్ముళ్ళు, 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంట. 6 లక్షల కోట్లు మన బడ్జెటే లేదు. ఏమంటారు మీరు చెప్పండి? 6 లక్షల కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా పనులు చేశాం. ఏ ఊరికి ఆ ఊరికి పనులున్నాయి. మీరున్నప్పుడు మొత్తం దోచుకున్నారు. 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని, అక్రమ ఆస్తులున్నాయని మీ మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు ద్వారా కన్విక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం, నేను గాని మిగిలిన నాయకులు గాని చాలా క్లియర్ గా ఉన్నాం. నాకు ₹1 అవినీతి చేసే అవసరమే లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడో 28 సంవత్సరాల కంటే ముందు మా కుటుంబానికి ఒక చిన్న వ్యాపారం చేపించాను, వాళ్ళ జీవనోపాధి కోసం. తర్వాత ఎప్పుడు కూడా ఒక్క చిన్న తప్పు చేయకుండా పార్టీని నడిపిన వ్యక్తిని నేను. నాకు ఎలాంటి వ్యసనాలు లేవు.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా. అవినీతిని టెక్నాలజీ ద్వారా నియంత్రణ చేశాను, తగ్గించాను. మూడవ, అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో అవినీతి రహిత సమాజం నా ఆలోచన. ఇతను ఒక అవినీతి పరుడు కాబట్టి ఈయన అవినీతి వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు, పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు, ఈయన చుట్టుపక్కల జైలుకు పోయారు. ఈయన అవినీతిలో కూరకుపోయారు. కూరకుపోయి నా మీద పడుతూ అంటే ఈయన కూడా బురద జల్లితే ఆయనకుండే బురద మనకు అంటుకుంటుందని పూర్తిగా బురదలో కూరుకుపోయిన మీరు నా మీద బురద చల్లలేరు. అది నా జీవితంలో చేయరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ కోసకి సభ ద్వారా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ప్రజాహితం, ప్రజా సంక్షేమం. నిరంతరం మిమ్మల్ని పైకి తేవాలని, మిమ్మల్ని ఎంపవర్ చేయాలని, మీ కష్టాలు తీర్చాలని నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మోడీ గారు అవినీతి చేస్తే మాట్లాడు, ఒక్క సాక్ష్యం చెప్పలేకపోయారు. ఏ ప్రాజెక్టు వచ్చినా అడ్డుపడతారు. అమరావతిలో రైతులే భూమి ఇచ్చి ఇక్కడెక్కడా అవినీతి జరగలేదంటే దాంట్లో అవినీతి జరిగిందంటాడు. పోలవరం ప్రాజెక్టు పాత రేట్లకే చేపిస్తే అందులో అవినీతి జరిగిందంటాడు. అంటే అవినీతి చక్రవర్తులకి మొత్తం రాష్ట్రం అంతా అవినీతి కనపడుస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అవినీతి పరుల పట్ల కఠినంగా ఉంటాను, వదిలిపెట్టాను. అదే సమయంలో ఎవరైనా మన మీద అవినీతి చేయాలంటే ఆకాశం పైన ఉమ్మి మోకం మీద బండిట అవుతుంది తప్ప మనం ఏమీ చేయలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. వీళ్ళంతా ఒక డ్రామా చేస్తున్నారు. మోడీ గారు, కేసీఆర్, అదే మరిగా జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. తమ్ముళ్ళు, ఈ నాటకాలు చెల్లవని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ మన రాష్ట్రాన్ని బలహీనం చేసి పేదవాళ్లకు అన్యాయం చేయాలని వీళ్లు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు వీళ్ళకి ఏమీ తెలియని వ్యక్తులు, ఎప్పుడు పరిపాలన అనుభవం లేని వ్యక్తులు నరేంద్ర మోడీ గారికి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టు పట్టించారు. మిగులు రాష్ట్రం తెలంగాణ ఇస్తే అక్కడ కూడా ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ కంటే పక్కనుండే కర్ణాటక కంటే మీ గ్రామాలు బాగున్నాయా లేదా అని నేను అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సిమెంట్ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, ఇప్పుడిప్పుడు మనకు కరువు వచ్చిన సమర్థవంతంగా వ్యవసాయాన్ని చేయడం, మళ్లీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మీకు అండగా ఉంటా, రైతులకు తోడుగా ఉంటా, పేదవాళ్లకు అండగా ఉంటా. ఇప్పుడు చేసిన కార్యక్రమాలే కాదు, భవిష్యత్తులో ఇంకా సంపద పెంచి, ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ ఎప్పటికప్పుడు నిరుపేదలకు అండగా ఉంటాను, అట్టడుగు వర్గాలకు తోడుగా ఉంటాను, రైతులకు న్యాయం చేపిస్తాం. ఆ కార్యక్రమంలో జరగాలంటే మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా చేశాడా తమ్ముడు? మీకు ఏమన్నా పనులు చేశారా అని అడుగుతున్నా. పనులు చేసేది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునైతే. మీరు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాజకీయాల్లో పనిచేస్తామంటే కష్టపడి రాత్రింబగళ్ళు మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓట్లేయాలి, మళ్లీ మీకోసం మేము పనిచేయాలి. అట్లా కాకుండా పనులు జరిగిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటేస్తే మన చెట్టు, మనం ఎక్కిన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. అందుకే అందరిని అడుగుతున్నాను, ఇప్పటి నుంచి మీరందరూ ఆలోచించాలి. జరిగిన లాభం, జరిగిన అభివృద్ధి ఒకసారి ఆలోచించుకుని ఎక్కడికక్కడ మీరు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే మళ్లీ మీకు న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు అభివృద్ధి అనేది లేనిది ఇక్కడి నుంచి ఆదాయం లేకపోయినా ఈరోజు అభివృద్ధిలో మనం చాలా వరకు ముందుకు పోయాం. అన్ని పనులు మనం ముందు చేశాం. ఈరోజు మీరు చూస్తే
ఈ రోజు మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే 670 అవార్డులు ఇచ్చారు మనకు. అన్నిట్లో అవార్డులు ఇచ్చారు. అన్నిట్లో అవార్డులు ఇచ్చి ఈరోజు ఆ బండాలు మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ నాయకులకు నీతి లేదు కానీ మీకు నీతి ఉంది, నాకు ఒక నమ్మకం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి నాయకుల్ని, దగాకోరు నాయకుల్ని మనం రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మీరు సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కోసికి వచ్చినప్పుడు చూసా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ ప్రాంతంలో మీరు అన్ని విధాలా పైకొచ్చే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది. దానికి భరోసా ఇస్తున్నానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నీళ్లు, ఉద్యోగాలు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మీ భవిష్యత్తుకు నాది భరోసా. అదే సమయంలో మీరు కావాల్సింది ఈ ప్రభుత్వం చేసే పనుల్ని సద్వినియోగం చేసుకునే చైతన్యం. అదే సమయంలో మళ్ళీ మీ ఆశీర్వాదాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అన్ని పనులు చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా లేచి నిలబడుకొని ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే జన్మభూమి మనం చేస్తున్నామో దీనిపైన ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి, సంఘటితంగా ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ లేచి నిలబడుకోవాలి. కుడి చేయి ముందర పెట్టుకొని ప్రతిజ్ఞ చేయాలి. అందరూ గట్టిగా చెప్పాలి. ఈ కోసగిలో వాయిస్ అంతా కర్నూలుకి వినపడాలి. జిల్లా మొత్తం రీసౌండ్ రావాలి. మీ శక్తి ఏంటో గట్టిగా చెప్పాలి. తమిళలో పొరిటి గడ్డకు, చాలా స్లోగా ఉన్నారు, పొరిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా గ్రామాన్ని, వార్డును మరింత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందనకు అనుగుణంగా సుపరిపాలన, సాధికారిత అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములవుతాం. గడచిన 4.5 ఏళ్లుగా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు జరిగిన మెరుగైన పౌర సేవలకు సహాయానికి కృతజ్ఞతతో ఉంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై హింద్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ముస్లిం సోదరులు గజమాలతో